హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నిన్నైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఊరొచ్చానని చెప్పా కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటికి, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చానమాట. నా చిన్ననాటి స్నేహితురాలన్నమాట. నేను 8th, 9th, 10th చదివిన స్నేహితురాలన్నమాట. చాలా సంవత్సరాల క్రితం కలుసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. తను అదో నేను తిరిగి బయలుదేరేటప్పుడు తాంబూలం అవి ఇచ్చారనమాట. ఒకరికొకరు బొట్టు పెట్టుకున్నాము. తను బట్టలు పెట్టారనమాట నాకు. ఇట్లా రావటం నాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు కలుస్తాను అనుకోలేదు, ఇంకా అనుకోకుండా మీట్ అవ్వటం జరిగింది. తను ఇక్కడ ఉందని కూడా నాకు తెలియదు అసలు. చిన్న పాప తీస్తుందండి వీడియో. 2nd క్లాస్ చదువుతుందన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప. వీడియో తీస్తుందో లేదో, చేత అయ్యేదో లేదో అనుకున్నాము. చాలా చక్కగా తీస్తుంది పాప అయితే. అదిగో చూడండి, ముగ్గురు ఇటు పట్టుకుని ఉంది కదా, అది గిఫ్ట్ పట్టుకొని ఉంది కదా, ప్రైజ్ ఇచ్చారంట తనకి. 2nd క్లాస్లో తనకి ఫోన్ గురించి మాట్లాడినందుకు, స్పీచ్ ఇచ్చినందుకు తన స్కూల్లో ఇచ్చారంటే, మెడల్ ఇచ్చారని చెప్పి చూస్తుంది నాకు. నేను వీడియో తీసేసుకున్నాను అనమాట. మధ్యలో బాబు, వాళ్ళ బాబు అనమాట, థర్డ్ ఇయర్ నడుస్తుంది. ఆ పాప రెడ్ షర్టు పాప వచ్చేసి తన ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ముగ్గురు చాలా చక్కగా రోజు అట్లా ఆడుకుంటూ ఉంటారు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు అట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట. మధ్యలో నేను బయట చెట్లు అవి కాస్త పిక్ తీసుకున్నాను అనమాట. చాలా పెద్ద పెద్ద చెట్లు అండి, వేప చెట్లు. చాలా బాగుంది అక్కడ వాతావరణం కానీ, రోడ్లు అక్కడ చాలా ప్లెజెంట్గా ఉందండి క్లైమేట్. అది చాలా పీస్ఫుల్గా ఉంది. పొల్యూషన్ లేదు, శబ్ద కాలుష్యం కానీ ఏమీ లేదనమాట. చాలా హ్యాపీగా, హాయిగా అనిపించింది. కాసేపు ఉన్నా కానీ చాలా హాయిగా అనిపించింది. అక్కడ మొక్కలు ఉన్నాయన్నమాట, చిన్న చిన్న మొక్కలు కుండీల్లో. నేను క్లిప్ తీసుకున్నా అండి. మా ఫ్రెండ్ పాపని స్కూల్లోంచి తీసుకొస్తాను అని నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళారనమాట. నేను ఈ లోపల ఖాళీగా ఉండటం దేనికని, అలా మనకి చెట్లు అంటే కొంచెం అభిమానం ఎక్కువ కదండి. అందుకోసమే మనం ఆ చెట్లతో కాసేపు ముచ్చట్లు పెట్టాను అనమాట. గులాబీ చాలా క్యూట్గా ఉంది కదండి. ఇక్కడ వచ్చేసి శంకు పుష్పాలు అనమాట. నేను కలర్ ఏమీ కనిపించలేదు, పుష్పం రంగు వైటు బ్లూ కలర్లో ఉంటాయి అవి. గింజల కోసం చూస్తున్నానండి. గింజలు, చెట్లు కాయలు ఎక్కడ ఉన్నాయా అని. ఒకటి ఎండుది, ఒకటి పచ్చిది తెంపుకున్నాను. ఆల్రెడీ మా పాప ఇంటి దగ్గర వేసింది కూడా, కానీ అవి ఏ కలర్ నాకు తెలియలేదు కదా, సరే అని ఒకటి తీసుకున్నాను అన్నమాట. ఇంకా అలా కొంచెం ఇంకా వేరే బయటకు వచ్చాను అనమాట. బయట అంటే ముందు ఇక్కడ అది వచ్చేసి నందివర్ధనం చెట్టు, రెడ్ కలర్ అనుకుంటా, పువ్వులు అయితే లేవు. అక్కడ బయట ఆవులు చాలా వస్తున్నాయండి, తినేస్తాయని అక్కడ నెట్ కట్టేశారనమాట లోపలికి. లోపల వైపు ఉన్నాయండి. అది తెల్లది నందివర్ధనం చెట్టు. అది లోపల వచ్చేసి కరివేపాకు చెట్టు కిందకు ఉన్నాయండి. కరివేపాకు, అది ఇవన్నీ చెట్లేను. జామ చెట్టు, మామిడి చెట్టు చాలా ఉన్నాయండి. అది అరటి చెట్టు, అవన్నీ మీకు కనిపిస్తున్నాయండి. దానిమ్మ చెట్టు అన్నీ ఒక చోటే పక్కపక్కనే ఉన్నాయండి. చాలా గ్రీన్గా, వర్షాలు పడుతున్నాయి కదా, చాలా గ్రీన్గా ఉన్నాయి మొత్తం. నేను పిక్ తీసుకొని కొంచెం అటు వెళ్ళానో లేదో ఆవులు వచ్చేసిందండి. ఆవులు వచ్చేసి పాపం తినేసాయి చెట్లు. పైన మెట్లు పైన ఉన్నాయి. ఇంకా పైన టెర్రస్ పైకి వెళ్దాం అనుకున్నాను. మెట్లు ఉన్నాయి పైన. ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మనం ఇంకొకసారి చూద్దామండి. బాయ్.